వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలతో అర్హులకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తోందని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరు జిల్లా సత్రంపాడులోని ఎంఆర్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నగర గో ఆప్షన్ సభ్యులు ఎంఎస్ఆర్ పెదబాబు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందించి భరోసా కల్పించారు. విడతీసేస్తారు, మార్చిలో విడతీసేస్తారు, ప్రభుత్వమే కట్టించేస్తారు. అంటే పన్ను వేయాలంటే కొత్త పన్ను అది మధ్య కొత్తగా కొన్నారంటండి. ఎక్కడ ఇప్పుడు అది కడతాడా మరి లేకపోతే చెప్పు. మరి పర్లేదు, నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో. ఏలూరు జిల్లాలో రహదారి భద్రత జీవన భద్రత నినాదంతో నిర్వహించిన 37వ రహదారి భద్రత మాసోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జనవరి 1 నుండి 31 వరకు వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆటో, బస్సు, ద్విచక్ర వాహనాల డ్రైవర్లకు ప్రత్యేక సమావేశాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం షబ్నం, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శేఖర్ పాల్గొన్నారు. మన కుటుంబ సభ్యులు ఉన్నారు అన్న ఒక్క థాట్ తో అందరం కలిసి ఈ సొసైటీలో ఖచ్చితంగా ఎవరైనా అతి వేగంగా వాహనం నడిపితే, అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వాహనం నడిపితే వారికి 279 కింద అప్పట్లో చాలా తక్కువ ఉండేది, ఇప్పుడైతే అది ₹1000. తర్వాత అలా అజాగ్రత్తగా వాహనంతో ఎవరైనా గాయం, అది చిన్న గాయం అయితే 337 రాశారు, పెద్ద గాయం అయితే 338 ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్స్. అంటే ఆల్మోస్ట్ మర్డర్ కేసు ఆ సెక్షన్ తర్వాత ఒక 10 years తర్వాత, అంటే 1860 తర్వాత 1870లో అది కాదు, వాహనంతో ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోతే అది మర్డర్ కేసు అంత పెద్ద సెక్షన్ వేస్తే మనకి చాలా ఎక్కువ మంది 18 సంవత్సరంలో కార్మికులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాల రాజకీయ చైతన్యం తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దని గుర్తు చేశారు. నిరుపేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు ఆయన చేసిన కృషి అద్భుతమని, సమాజ సేవలో ఎన్టీఆర్ చేసిన పని అమోఘమని అన్నారు. పరిస్థితుల్లో సీతారామన్ గారు కూడా ఫోన్ చేశారు, పొద్దున్న ఈ కార్యక్రమంలో పోయి పాల్గొన్నాను. అందుకని మీ అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇందాక అంజిబాబు గారు చెప్పారు, ఫోన్ చేసి 6 నెలల్లో పార్టీ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వారు పార్టీ పెట్టి 6 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగువాడి గౌరవాన్ని పెంచారు. తెలుగువాడి గౌరవం అంటే ఎన్టీ రామారావులో వస్తుంది. ఆ మనిషి కూడా ఆయన పంచి కడితే తెలుగు బిడ్డ ఉట్టిపెట్టినట్టుంటారు, అంత పర్సనాలిటీ ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం కూడు గూడు నిడ్డ అని చెప్పుకున్న బిడ్డ అని చెప్పుకుంటున్నాం. అవన్నీ కూడా ఆయన లేనివాడికి, పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, పేదవాడికి బియ్యం ఇవ్వాలి, ఉచితంగా విద్య చెప్పించాలి, ఎన్ని కార్యక్రమాలు కూడా వారే ఏర్పాటు చేశారు. వారి మహనీయుని మనం అందరం కూడా ఇప్పుడు స్మరించుకోవాలి. ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా గారికి, అట్లానే పార్టీ నాయకులకి, వివిధ హోదాల్లో ఉన్న అందరూ కూడా ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మంచి కార్యక్రమం. ఇవాళ మున్సిపల్ ఆఫీస్ దగ్గర తెలుగు యువత అధ్యక్షులు, అట్లానే వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరించుకోవటం. పోయినసారి ఒకసారి మిస్ అయ్యాము. ఈసారి ఇటు పరిస్థితుల్లో సీతారాం గారు కూడా ఫోన్ చేశారు పొద్దున్న ఈ కార్యక్రమంలో పాల్గొనమని. అందుకని మీ అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇందాక అంజిబాబు గారు చెప్పారు, భోంచేసి 6 నెలల్లో పార్టీ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వారు పార్టీ పెట్టి 6 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగువాడి గౌరవాన్ని పెంచారు. తెలుగువాడి గౌరవం అంటే ఎన్టీ రామారావులో వస్తుంది. ఆ మనిషి కూడా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగరాన్ని భవ్య భీమవరం పేరుతో సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీలో 66 లక్షలతో నిర్మించిన మున్సిపల్ పార్కును మంత్రి రవికుమార్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ నాగారాణి ప్రారంభించారు. భీమవరం సుందరీకరణలో అడుగులు వేస్తోందని, ప్రధాన ప్రాంతాలు, పార్కులు అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు. ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా కాలనీలో ఉన్నటువంటి పెద్ద పార్కుని వారి యొక్క ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఎంతో చక్కగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇటువంటి పార్కుని మేము ఈరోజు చూస్తూ ఉంటే మేమైనా ఈ పార్కుని అభివృద్ధి చేసింది అనే విధంగా పార్కు తయారైందని మేము భావిస్తున్నాం. ఈ పెద్ద పార్క్ని మేము డెవలప్ చేసుకోవడం జరిగింది దాతల సహకారంతో. ముఖ్యంగా పెద్ద దాతలైనటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు, అలాగే ఆదిత్య కృష్ణరాజు గారు, మా కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా కొంత వేసుకుని కొంత గవర్నమెంట్ని పెట్టి సుమారు 65 లక్షల రూపాయలతోటి ఈరోజు ఈ పార్క్ని మేము డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వమే చేయాలి, ప్రజలే చేయాలనేది కాకుండా మేము కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో మా కమిటీ సభ్యులు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయం చేసుకోవడం జరిగింది. హెడ్ మాస్టర్ అయితే తుడిచేశారు. మా రామారావు అయితే చేపలు చెరువుల కాడికి వెళ్లకుండా ఇక్కడ పొద్దున్న నుంచి ఇక్కడ ఉండి మమ్మల్ని అందరినీ ఆయన గైడ్ చేయటం, మేము అందరు చేయటం, డొనేషన్స్ రావడం, ప్రతి రూపాయి కూడా వాళ్ళు ₹1 ఇస్తే మేము దానికి ఒక పావలాయో ₹10 యాడ్ చేసి ఇదంతా డెవలప్ చేసుకోవడం జరిగిందని చెప్పి మేము అందరూ తెలియజేస్తున్నాం. కాంట్రాక్ట్ ఇస్తే అది జీఎస్టీలతో వాటితో 700 లక్షల రూపాయలు పోయి ఉండేది. మేమే సొంతంగా అసోసియేషన్ తరఫున సొంతంగా డబ్బులతో ఖర్చు పెట్టి చేయడం జరిగింది. మీరు కూడా ప్రజలందరూ కూడా ఇటువంటి పార్కులు డెవలప్ చేసుకుని మా కాలనీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. నమో వెంకటేశ్వర. ఈరోజు కలెక్టర్ గారు జిల్లా అభివృద్ధి కోసం గ్రామాలు అభివృద్ధి చెందాలని, అలా జరిగితే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామ సచివాలయంలో ప్రారంభించి అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, నల్లమోతువారిపాలెం సర్పంచ్ సాంబశివరావు, ఎంపీడీఓ, కర్లపాలెం ఎంఆర్ఓ, పలువురు అధికారులు పాల్గొన్నారు. మనం ఇప్పటిదాకా వెళ్ళలేనటువంటి ఒక గ్రామానికి పర్యటించి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క కష్టాలని ఎంతవరకు మనము సరిచేయగలుగుతామని విని దానిపైన కృషి చేయటం, ఇదే పేదల సేవలో అనేది. అంటే ఆరోగ్యంగా ఉండాలి, వెల్దీ అంటే ఆర్థికంగా స్తోమత ఉండాలి. విషయాలను పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. ఏం పేరమ్మా?
ప్రకాశం జిల్లా అద్దంకి పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. సమావేశానికి చైర్మన్తో పాటు కమిషనర్ రవీంద్ర, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ కౌన్సిలర్లు హాజరు అయ్యారు. 50 అంశాలను ఎజెండాగా చదివి చైర్మన్ ముందుకు ఉంచగా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సమావేశం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఈరోజు సాధారణ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ కమిషనర్ గారికి, పురపాలక సంఘ అధికారులకు, గౌరవ కౌన్సిల్ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు, పత్రికా విలేకరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశాన్ని ప్రారంభిస్తారు. మనకి చాలా రోజుల నుంచి మనకి అద్దంకి పురపాలక సంఘంలో ఆర్ఐగా పనిచేస్తూ మన పురపాలక సంఘం నుంచి మేనేజర్గా ప్రమోషన్ పొంది వినుకొని వెళ్ళారు. అర్జునరావు గారిని అందరూ చూపెట్టాడు. అర్జునరావు గారికి సన్మానం చేద్దామంటే వద్దంటున్నాడు. నాకు సన్మానం చేద్దామంటే తన ద్వారా కౌన్సిల్ ఆమోదం ఉంటుంది. టెండర్ పిలిచిన తర్వాత టెండర్ యాక్సెప్టెన్స్ పెట్టారు. అందువల్ల 34 నుంచి చదువుతాం. పారిశుద్ధ కార్మికులుగా పనిచేయచ్చు. ఆఫ్కోర్స్ ద్వారా వేతనం చెల్లించిన పారిశుద్ధ కార్మికులు సుమారు 9 మంది మరియు మరణించడం జరిగింది. పట్టణంలో పారిశుద్ధ నిర్వహించడానికి గాను ఇబ్బందిగా ఉన్న పారిశుద్ధ నిర్వహణ కొరకు అదనంగా 15 మంది గాను మరియు సదరు వర్కలు అత్యవసరమైనందున కౌన్సిల్ వారి ఆమోదంకు లోబడి చైర్పర్సన్ అద్దంకి పురపాలక సంఘం వారు 13వ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి 11వ వార్డు విద్యానగర్లో 1,50,00,000తో నిర్మించిన డ్రైనేజీ 3 రోజులకే కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటు ఫ్లాట్ యజమాని ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత అధికారులు ట్రాక్టర్ సహాయంతో జేసీబీతో డ్రైనేజీ కూల్చివేస్తున్నారు. దీనిపై అనేక సందేహాలు వస్తున్నాయి. పట్టణ ప్రగతిలో తెలుసు సార్, ప్లాటింగ్ నేను వచ్చినప్పుడు హలో సార్, ఎప్పుడు సార్? నేనేం చేయలేదు సార్. ఓకే, అయిపోయింది సార్, అయిపోయింది. ఏడాక మళ్ళీ తప్ప పక్కప్పుడు తీసుకుందాం, మళ్ళీ కొత్తది కడదాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ప్లాట్ ఏడాక ఉందాం. మార్కెట్ ఇది వేరే వాళ్ళ ప్లాట్లోకి వెళ్ళింది. కొద్ది అలైజ్మెంట్ ఒక 2 ఫీట్లు ఇక్కడ జరగాలి. జరిగినాక మళ్ళీ కొత్తది కట్టేస్తాం. ఎవరు భరించాలి? అంతా నేనే భరిస్తాను, కాంట్రాక్టర్ భరించాను. కాంట్రాక్టర్ భరిస్తారా? అట్లా భరిస్తారు? ఇది కాంట్రాక్టర్ మాది, మేము అలైజ్మెంట్ చూసుకోకుండా మేము చేసిన తప్పు వల్ల ఏం మార్కింగ్ మీరే ఇచ్చారు, కానీ మేము మార్కింగ్ ఇది చూసుకోలేదు. మేము కూడా మేస్త్రీలో మిస్టేక్ చేయబట్టి జరిగిపోయింది. ఓకే, ఎంత ఖర్చు అయ్యింది మొత్తం? ఇక చూడలేదు, ఎంత అయిందో ఎస్టిమేట్ చూడలేదు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి మీర్పేట్ వాసుల పెరిగిన ఇంటి పన్నులను తగ్గించడానికి తన వంతు శక్తి వంచనతో కృషి చేస్తానని తెలిపారు. బడంగ్పేట్ జీహెచ్ఎంసీ కమిషనర్ సరస్వతికి ఇచ్చిన విజ్ఞాపన పత్రం ఆధారంగా ఆయన అధికారులు, మంత్రులను కలిసి పన్నుల భారాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. తీసుకెళ్తే వారు వెంటనే స్పందించి డీసీ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ పైపులు వెంటనే మార్చాలి, వీటిని దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలన్నింటినీ కూడా డీసీ గారి దృష్టికి తీసుకొచ్చడం జరిగింది. వారు వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది. సమస్యలకు ప్రధానంగా సమస్య హౌస్ ట్యాక్స్, దానిపైన మీరు ఎన్సీ గారితో చర్చించారా? పబ్లిక్ ఎటువంటి సాయం అందించే అవకాశం? ఈ విషయాన్ని కూడా నేను గతంలో కేఎల్ఆర్ అన్న గారి దృష్టికి తీసుకెళ్తే కేఎల్ఆర్ అన్న గారు శ్రీధర్ బాబు ట్యాక్స్ జిహెచ్ఎంసీ ఎప్పుడైతే ఉందో అక్కడి నుంచి జిహెచ్ఎంసీలో అన్నిట్లో ఒకేలాగా ఉంటుంది, కానీ భారం మాత్రం పెనుభారం తగ్గబోతా ఉంది. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో 20 నుంచి 25 వేల ఇండ్ల వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తపోయే సమయం మాత్రం ఆసన్నమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ,
నాకు ఆ అవకాశం ఇచ్చిన ప్రెస్ మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి అందరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు ప్రశాంత్ హిల్స్ డివిజన్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో తిరుమల లడ్డు ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికతో తేలింది. దీంతో పలమనేరు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు ఆదేశాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి దుష్ప్రచారాలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు స్పందించారు. మనం పలమనేరు పట్టణంలో ఈ వెంకటేశ్వర సన్నిధిలో ఈరోజు రావడానికి కారణము అనవసరమైన హిందూ మనోభావాలపైన హిందువులకి ఏం చేసింది, ఏమి చేయలేదు. గత 2 రోజులుగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, మరి అదేవిధంగా ఆ గుడి కమిటీ సభ్యులందరికీ కూడా ఈ విషయాన్ని తెలిపాం. వారు కూడా మాట్లాడి దాన్ని వెంటనే తీయిస్తామని చెప్పారు. కాబట్టి ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసి సుప్రీంకోర్టు తీర్పు వరకు అందరూ వేచి చూద్దామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పత్రికా విలేకరులకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే, అయ్యా ఈరోజు కల్తీ జరగలేదని సిబిఐ చెప్పింది కదా, నువ్వు మళ్ళా పోయి ఆ మెట్లంతా కడగాలనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్తులు. మా వైఎస్ఆర్ కుటుంబానికి కూడా నమస్తులు. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు దిగిపోయిన తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చి కల్తీ జరిగిందనేటువంటి నాయకులు వ్యతిరేకంగా వస్తే అప్పుడేం చేస్తారు. అనకాపల్లి జిల్లా మాడుగుల బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా పలువురు విద్యార్థులు అస్తవ్యస్తకు గురయ్యారు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. బూడి ముత్యాల నాయుడు ఆదేశాల మేరకు మాడుగుల వైఎస్ఆర్సీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి తెలుసుకున్నారు. హాస్టల్ నిర్వహణపై వార్డెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. ఈరోజు ఉదయం అనగా 30/1/2026 తేదీన ఉదయం సుమారు 9:09:30 మన స్కూల్ నుంచి హై స్కూల్ నుంచి 7 విద్యార్థులను తీసుకొచ్చారు. వాళ్ళు ఒక వ్యక్తి మాత్రం వామిటింగ్స్ అన్నాడు. అలాగే నార్మల్గానే ఇప్పుడు ఉన్నారు ప్రస్తుతం. కాబట్టి ఎవరు కూడా భయాందోళన చెందనవసరం లేదని చెప్పడం జరుగుతుంది. వాళ్ళని మా హాస్పిటల్లోనే అడ్మిట్ చేసి అబ్జర్వేషన్లో ఉంచాము. మరో 1-2 రోజుల వరకు 1-2 రోజుల వరకు ఉంచి అంతా నార్మల్గా ఉంటే వాళ్ళని చక్కగా ఇంటికి పంపించడం జరుగుతుంది. ఎవరు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని చెప్పడం జరిగింది. వాటిని కదండి వేమాడుల. మరి ఈరోజు ఉదయం మా విద్యార్థులు స్కూల్కని బయలుదేరి వెళ్ళిన తర్వాత స్కూల్లో ప్రేయరు జరుగుతుండగా 2-3 కుర్రాళ్ళు కళ్ళు తిరుగుతున్నాయని అనడంలో వెంటనే టీచర్స్ అలర్ట్ అయ్యి నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను వెంటనే అంటే ఇది డైజెషన్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఇతర ఉన్న కారణం చూస్తామని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగిందండి. అందుకు నేను కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి హాస్పిటల్లోనే ఉన్నాను. మరి ఆ విద్యార్థులను కూడా మళ్ళీ నేను ఒక అరగంటలో కూడా డిశ్చార్జ్ ఇచ్చేస్తూ ఉన్నారు విద్యార్థుల్ని. వాళ్ళందరూ ప్రజెంట్ అయితే సేఫ్గా ఉన్నారండి. పిల్లలందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. అది జరిగిన ఇష్యూ అండి. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాతృమూర్తి రాచమల్లు రత్నమ్మ వర్ధంతి సందర్భంగా రామేశ్వరం బైపాస్లోని విజయేశ్వరి వృద్ధాశ్రమంలో మరియు బాల వికాస్ మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ
నువ్వు పక్క రానా. కడప జిల్లా కాపాడు మండలం అల్లాడుపల్లె సర్పంచ్ కిషోర్ సుధాకర్ యాదవ్ తిరస్కరించిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గత సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ ఇన్ఛార్జి సుధాకర్ యాదవ్ దగ్గర 8 లక్షల రూపాయలు తెచ్చుకుని ఖర్చు పెట్టకుండా కేవలం 99 ఓట్లు మాత్రమే పొంది ఆయన నమ్మకాన్ని పోగొట్టుకున్న వ్యక్తి టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి అని సర్పంచ్ కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నానని, గ్రామంలోనే నివాసం ఉన్నప్పటికీ వైవి సుబ్బారెడ్డి తన ఉనికిని కాపాడుకోవడం కోసం అసత్య ఆరోపణలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శాంతరాజు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య కారణం ఏమిటంటే, నిన్న దినమున చాపాడు మండల టీడీపీ మండలాధ్యక్షులైనటువంటి వై వెంకట సుబ్బారెడ్డి నేతను నా మీద కొన్ని ఆరోపణలు చేసినాడు. ఆ ఆరోపణలకు గాను నేను వివరణ ఇస్తున్నాను. ఈరోజు ఆయన చేసినటువంటి ఆరోపణలు ఎటువంటివంటే, నేను ఈ 2024 ఎలక్షన్ల తర్వాత అల్లాడుపల్లె గ్రామంలో నివాసం లేనని ఒక ఆరోపణ చేసినాడు. ఆరోపణ చేసినటువంటి ఈ వెంకట సుబ్బారెడ్డి నేతను ఫస్ట్ అతను ఎక్కడున్నాడో కనుక్కోవాలా. నేను ఎలక్షన్లు అయిపోయిన మొదటి రోజు నుంచి అల్లాడుపల్లిలో మీ పార్టీకి సంబంధించిన టీడీపీ నాయకులు ఉన్నారు కదా, మీ టీడీపీ నాయకుల్ని ఎంతమంది ఉన్నారో అందరినీ విచారించుకో. నీకు ఆడికి క్లారిటీ లేకపోతే నువ్వు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి, ఇంకా నీకు అంతగా డౌట్ ఉంటే మా ఊళ్ళో ఉన్న ప్రజలను ఇంటింటికి తిరిగి అడిగి తెలుసుకో. నేను అల్లాడుపల్లిలో ఉన్నానా, ఒక్క రాత్రి అయినా బయట ఎక్కడైనా బస చేసినా లేదా కనుక్కో వెంకట సుబ్బారెడ్డి గారు. నేను సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుండి స్టిల్ ఈ రోజుటి వరకు, ఈ పొద్దుటి వరకు నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నా, ప్రజల కోసమే శ్రమిస్తూ ఉన్నా, ప్రజల కోసమే నేను పాటుపడుతూ ఉన్నా. దీనికి గాను నీకు చిత్తశుద్ధి ఉంటే రేపు మళ్ళీ ప్రెస్ మీట్ ఇచ్చి నేను మాట్లాడేది తప్పు అని చెప్తే నీకు విలువ ఉంటుంది, నీ గౌరవం ఉంటుంది. నీ మండల పదవి కోసం కాపాడుకునే దానికోసం నువ్వు వేరే వాళ్ళ మీద నిందలు వేయకూడదు. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య కారణం ఏమిటంటే, నిన్న దినమున నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ధర్మకర్తల మండలి పరిశీలించింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కైలాసద్వారం, హటకేశ్వరం, పాలధార, పంచదార ప్రాంతాలను పరిశీలించారు. కైలాసద్వారం వద్ద 20,000 లీటర్ల సామర్థ్యపు శాశ్వత మంచినీటి ట్యాంకుకు నిరంతరం నీటిని సరఫరా చేయాలని, భీముడు కొలను మార్గంలో 1000 లీటర్ల సామర్థ్యపు 6 తాత్కాలిక ట్యాంకులు ఏర్పాటు చేయాలని హైలైట్ చేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో తిరుపతి దేవస్థానం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి నేతలు చేసిన దుష్ప్రచారం పూర్తి అసత్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకురాలు వంగా గీత విశ్వనాథ్ తెలిపారు. సిబిఐ, సుప్రీంకోర్టు నివేదికల ద్వారా నిజం వెలుగులోకి వచ్చినప్పటికీ కూటమి నేతల పదే పదే చేసిన ప్రచారానికి ప్రతీకారంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, ఎంపీపీ అరిగెల్ల రామన్న దొర, ఆనాల సుదర్శన్, జ్యోతుల బాబులు పాల్గొన్నారు. తీవ్రమైన ఆరోపణలు చేయడం మనం చూసాం. వ్యక్తిగతంగా కావచ్చు, అనేక రకాలుగా కావచ్చు, వ్యక్తుల మీద, మాజీ ముఖ్యమంత్రుల మీద చేయడం చూసాం. కానీ జగన్ గారి మీద కోపంతో, జగన్ గారి మీద ద్వేషంతో, జగన్ నిలబడి ఎదుర్కోగల శక్తి ఆయనకు ఉంది. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఉంది, జగనన్న సైన్యం అంతా ఉంది, నాయకులు పటిష్టంగా పోరాడి నిలబడగల నాయకులు అందరూ ఉన్నారు ఆయన వెంట. అందుకే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దుష్ప్రచారాన్ని మీరు ఆపనట్లయితే గ్రామ గ్రామాన కూడా సిబిఐ రిపోర్ట్ చదివించే విధంగా ప్రచార కార్యక్రమాన్ని తీసుకొని భక్తుల మనోభావాలని ఏ విధంగానూ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూపై కూటమి నేతలు చేసిన దుష్ప్రచారంపై ప్రతికూల స్పందనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమిలి ఐశ్వర్య వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మజ్జి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దుష్ప్రచారం అన్నారు. ఓం నమ శివాయ. జై జగన్. బాపట్ల జిల్లా కొరసపాడు మండలం గ్రామంలో ప్రభుత్వ వైశాలలో కంప్యూటర్గా పనిచేస్తున్న మోటుపల్లి రామదాసు పదవి విరమణ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అద్దంకి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వైవి భద్రారెడ్డి పాల్గొని రామదాసు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యశాలలో పేదలకు అండగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వచ్చిన వైద్య సిబ్బంది రామదాసు దంపతులను ఆశీర్వదించారు. నాయకులందరూ కూడా సహకరించబట్టి ఈరోజు ఈ హాస్పిటల్కి మంచి పేరు ప్రఖ్యాతిని వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన సేవలు రిటైర్ అయినా కూడా మనందరం ఉపయోగించుకునే విధంగా ఆయన మనకి సేవలు అందించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మంచి పని చేయడానికి పేషెంట్స్కి ఎక్కువ మంది వచ్చే విధంగా ఫెసిలిటీ చేయాలని అప్పుడు జగన్ గారు సుమారుగా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం చేయగలిగింది. ఈ హాస్పిటల్లో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలందరికీ కూడా బాగా సేవలు అందించే విధంగా ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఆంధ్రప్రదేశ్ నల్లమల సాగర్ మీద ముందుకు పోతుంది.